గైస్, గుడ్ మార్నింగ్. డే 2. నిన్న నైట్ అక్కడ క్యాంప్ ఫైర్ అంతా వేసుకున్నాం కదా. నైట్ మేము పడుకునే లోపలే చాలా లేట్ అయిపోయింది. సో మార్నింగ్ ఇప్పుడు 8:30కి లేచినాం కదా. కాదు 9 o'clock. 8:45 9 o'clockకి లేచి కొద్దిసేపు బాల్కనీలో వ్యూ ఎంత బాగుంటుందో, మొత్తం స్విమ్మింగ్ పూల్, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఇప్పుడు కూడా వైబింగ్ చూడు. ఇప్పుడు కూడా మార్నింగ్ వైబ్ చాలా చాలా బాగుంది. వెనకలంతా ఇంకా డైరెక్ట్ టు ద ఫారెస్ట్ అండి. లోపలంతా మొత్తం ఫారెస్ట్. బ్యాక్ యార్డ్ నేను అనుకున్నట్టే ఫారెస్ట్ లోనే ఇచ్చింది. మీరేమైనా మార్నింగ్ వస్తే ఇక్కడ నుండి 5 minutes మనకి ఇక్కడ షార్ట్ కట్ ఉంది. 5 minutes అక్కడ నుండి పోతే మీకు మొత్తం ఫుల్ వ్యూ కనిపిస్తుంది. కాకపోతే 6 o'clock ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యేది అని చెప్పారు. సో అంత పొద్దునే అత్తయ్య వాళ్ళు మాకు అవ్వదు లేవడానికి అన్నారు. మేము కూడా అంతేలేండి, అంత మార్నింగ్ లేవాలంటే. వాళ్ళు 5 minutes అంటారా, కానీ చాలాసేపు పడుతుంది మనకు ట్రెక్కింగ్ చేసేకి. నా బర్త్డే గోవాలో అజిట్ చేసిండేది, మీకు గుర్తుంటే ఎంత ఇబ్బంది పడ్డామో. ఇంకా అత్తయ్య మావయ్య కూడా కొంచెం ఇబ్బంది పడతారని చెప్పేసి మేము వద్దులే అని వేసుకున్నాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. టైము 9:30 అయింది. బికాజ్ 10 అయిందా, అయితే ఇంకా హాఫ్ అన్ అవర్లో క్లోజ్ అయిపోతుంది కాబట్టి లెట్స్ గో. బికాజ్ మళ్ళీ క్లోజ్ అయితే ఈ చుట్టుపక్కల ఏం దొరకవన్నమాట. నిన్న కూడా మాకు ఎక్స్ట్రా ఏమైనా ఆర్డర్ కావాలంటే వీళ్ళు ఇక్కడ ఇంట్లోనే కుక్ చేసి తీసుకొస్తారు. ఇంట్లో ఇన్ ద సెన్స్ ఇక్కడ చెఫ్ ఉన్నారనమాట, వాళ్ళు మెయిన్ ఉంటారు కదా. వాళ్ళు సపరేట్గా కొన్ని కావాలంటే అవి కుక్ చేసి ఇస్తారు, నో ప్రాబ్లం. లేదంటే అంత బొఫెట్లో కవర్ చేసుకోవచ్చు మనము. సో బొఫెట్ కూడా ఎన్ని వెరైటీస్ పెడతారంటే సూపర్. కాకపోతే టైం టు టైమే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ 10:30కి అంతా క్లోజ్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ ఏ టైంకి క్లోజ్ అవుతుంది? 3:30 అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. 12 వరకు ఉంటుందా? 11:30 వరకు ఉంటుంది. సో ఆ టైమింగ్స్ మనం ఫాలో అవ్వాలి, విచ్ ఇస్ వెరీ డీసెంట్ టైమింగ్స్ దర్శన్. ఎందుకంటే ఇట్స్ నాట్ వెరీ ఎర్లీ కదా. పొద్దున్నే లేచే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అది ఇట్లా మంచి కాటేజ్ రిసార్ట్స్కి వచ్చిన తర్వాత మార్నింగ్ ఎవరు లేయరు. సో ఇట్స్ అ డీసెంట్ టైం. కొంతమంది ఎందుకు వస్తారంటే ఇక్కడ ట్రెక్కింగ్ కోసమో లేకపోతే ఆఫ్ రోడింగ్, అవును, ఇట్లాంటి వాళ్ళే ఎక్కువ అంటే ఈ సైడ్ కి. అవును. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత విల్ చేంజ్ అండ్ పూల్లోకి వెళ్ళిపోదాము అని చెప్పేసి. నేను ఎక్కువ వ్లాగ్ చేయట్లేదు, అక్కడక్కడ చేస్తున్నా. మినీ వ్లాగ్స్ చూడండి, ఓకే, షార్ట్స్లో పెట్టుంటా. ఓకే, ఈ కొండెక్కి దిగేదే పెద్ద టాస్క్ మాకు. కిందికి పోయి మళ్ళీ రాళ్ళ. అమ్మ కూర్చుని పోయినారు ఇక్కడే. అಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಬರೋಷ್ಟೇ ಟೈರ್ಡ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ. ಅಬ್ಬಾ ಸ್ವಿಮ್ಮಿಂಗ್. రిసార్ట్లో ఇట్లాంటివి ఒక 2-3 డాగీస్ ఉంటాయి. దీని పేరు చార్లీ. సో అది ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతుందంటే, అంటే కొత్త వాళ్ళ దగ్గరికి కొన్ని డాగ్స్ రావు, లేదంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి కదా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. మేము వెళ్ళే వరకు 2-3 days ఉన్నాం కదా అక్కడ. 2 days మా దగ్గరనే ఉండిందనమాట. అండ్ రిసార్ట్ ఓనర్స్ కూడా చెప్తున్నారు ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ, అసలు భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి. బట్ నాకు కొంచెం భయము, కొద్దిసేపటి తర్వాత అలవాటు అయిపోయింది. అమ్మా జీవితం ಪಪ್ಪ ಅಲ್ಲ, ನಾನು ಪೂಲಲ್ಲಿ ಮಾಡಿಸಿದಲ್ವಮ್ಮ, ಎಗರು ಬಿಡಿ, ಹೆಂಗೆ ಕೈ ಬಿಟ್ಬಿಡ್ರಿ.
2 days ఉన్నాం. అసలు టైం కూడా తెలియలేదు. అండ్ తెచ్చుకున్న డ్రెస్సెస్ అన్నీ వేస్ట్ అండి. ప్యాకింగ్ అంతా వేస్ట్ అనిపించింది. బికాజ్ మీరే చూస్తున్నారు కదా 2 రోజుల నుండి ఒకటి మంచి ఫ్లోరల్ డ్రెస్ కూడా వేసుకోలేదు. జస్ట్ వీఆర్ ఇన్ అవర్ జోన్ అంతే. అండ్ నైట్కి వచ్చేసి గ్రూప్ క్యాంప్ ఫైర్ కావాలంటే మీకు గ్రూప్ క్యాంప్ ఫైర్ కూడా వేస్తారు. ఐ థింక్ మేము వెళ్ళింది రిసార్ట్ పేరు అప్పుడే మర్చిపోయినాను. GRK అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. రిసార్ట్స్ సకలేష్పురాలో ఉంటుంది. కొద్దిసేపు స్విమ్మింగ్ చేసాము. అండ్ నైట్ క్యాంప్ ఫైర్ చెప్పాను కదా, మేమేంటంటే మాకు పెద్ద గ్రూప్ ఏం లేదు కదా, మేము 4 కదా. ఓకే, జస్ట్ పైన అక్కడ మాకు బ్యాక్ యార్డ్ ఉంది చూసినారా రిసార్ట్కి, ఇట్లానే వెనకలకి వెళ్తే. సో అక్కడ వేయించుకున్నాం అనమాట క్యాంప్ ఫైర్. సో ఇట్లా సపరేట్గా క్యాంప్ ఫైర్ వేపిస్తే కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి. బట్ దట్స్ ఫైన్. కొంచెం ప్రైవేట్గా ఉండాలి, లేదంటే మనమే మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు దిస్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ 2 days మంచిగా రిఫ్రెష్ అయ్యి తర్వాత నెక్స్ట్ రోజు బయలుదేరిపోయామన్నమాట ఇంకింటికి. వెళ్ళిన తర్వాత మీరు తమ్నైల్లో చూసినట్టు దర్శన్కి అసలు గిఫ్ట్ ఏంటి, తన డ్రీమ్ బైక్ ఏంది అని తెలుస్తుంది. జస్ట్ కీప్ ఆన్ వాచింగ్ గైస్. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మండే గైస్. మండే దర్శన్ ఇంత ఖుషీగా ఎందుకున్నాడు తెలుసా? ఫేస్ చూడండి వెళ్ళిపోతుంది. జస్ట్ ఇప్పుడే పూజ అయిపోయింది. ఇప్పుడు కార్యసిద్ధి టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళేదానికి ఒక స్పెషల్ రీజన్ ఏమంటే దర్శన్ బర్త్డే వెరీ సూన్ రాబోతుంది. ఐ థింక్ ఇంకా ఒక 18 days అట్లా ఉంటుంది అనుకుంటాను. కరెక్ట్ గా March 14 అండి దర్శన్ బర్త్డే. ఓకే, March 14th దర్శన్ బర్త్డే. సో దర్శన్ డ్రీమ్ ఒక 10-12 years నుండి ఒక డ్రీమ్ అంట. అది 15 years నుండా. సో అది 15 years నుండి ఎందుకు తీసుకోలేదో నాకు కూడా తెలీదు. ఏం బైక్ అది? ఇలాగే అమ్మ కూడా వద్దు అట్లా చెప్పి నేను కూడా చాలా రోజుల నుండి పెళ్ళైనప్పటి నుండి వద్దు దర్శన్ ఎందుకు అని ఫైనల్ గా నేనే సర్లే 15 years నుండి అనుకున్నాడు కదా అని చెప్పేసి నేనే సర్లే ఓకే అన్నాను. ఏంది అది చెప్పు, మ్యాటర్ చెప్పు ఫస్ట్. మై డ్రీమ్ బైక్. yes, finally it's coming. It's Suzuki Hayabusa. yes, GSX 1340cc Gen 3 అంట. మేము మొన్న వెళ్ళి యాక్చువల్లీ చూసేసి వచ్చినాము ఆల్రెడీ. కాకపోతే ఇంత తొందరగా మేము బుక్ చేస్తాము అని అనుకోలేదన్నమాట. నా సైడ్ నుండి మొత్తం అంతా నాదే గిఫ్ట్ కాదండి, బికాజ్ అది కాస్ట్ ఎక్కువ కదా. సో 50-50 అనుకున్నాం అనమాట. సో అట్లా అంటే మొత్తం పేమెంట్ కూడా ఈరోజు చేయట్లేదు మేము. వాళ్ళ దగ్గర ఇంకొకసారి కొటేషన్ కొంచెం అట్లా ఏమన్నా ప్రైస్లు తగ్గించే ఛాన్స్లు ఉన్నాయా అని అడిగి యాక్సెసరీస్ ఏమేమి కావాలి అంత బుకింగ్కి వాళ్ళు ఏమన్నారంటే బుకింగ్కి మీరు 1 lakh పే చేస్తే సరిపోతుంది. అడ్వాన్స్ బుకింగ్ అంటే స్టాక్ బుక్, అడ్వాన్స్ బుకింగ్. అండ్ మనకు రావడానికి ఒక 2-3 months పడుతుంది. దర్శన్ బర్త్డేకి అయితే రాదు, కానీ బర్త్డే గిఫ్ట్ అన్నట్టే అనుకున్నాం అనమాట. బికాజ్ వాళ్ళు మొత్తం ఎంతో చెప్పారు ప్రైస్. నేను మీకు మొత్తం కొటేషన్ అంతా తీసుకున్న తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో హోప్ఫుల్లీ టచ్ వుడ్ అంతా బాగా జరగాలి. అండ్ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా ఫిక్స్ అయ్యే కలర్ వచ్చేసి బ్లాక్ కదా, బ్లాక్ అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు డబుల్ థాట్ లో ఉన్నాం అనమాట, బ్లాక్ గ్రేనా అని చెప్పేసి నేనే కన్ఫ్యూజ్ చేసినాను. ఎగ్జాక్ట్లీ తన ఎందుకంటే బ్లాక్ సెట్ అవుతుందా అంటే బ్లాక్ అంటే అందరు చూసేదే బ్యూటీ విత్ క్లాసీ, చాలా బాగుంది. కానీ నీకు అది సెట్ అవుతుందా అంటే ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ కదా, బ్లాక్ కలర్ ఓకేనా కాదా అని నాకు డౌట్ అనమాట. లిటరలీ ఇంకా మమ్మీ డాడీకి కూడా చెప్పలేదు. సో ఇప్పుడు చెప్తామండి కాల్ చేసి. 2 అక్షింతలు పడతాయి, ఎందుకంత ఖర్చు చేస్తారు మీరు ఇద్దరు అని చెప్పేసి. ఆల్రెడీ ఇక్కడ నుండి కూడా పడ్డాయి అనమాట మా మావయ్య ఆల్రెడీ. సో ఇప్పుడు మొత్తానికి అక్కడికి వెళ్దాము అనుకుంటున్నాం కాబట్టి. అండ్ ఇంకొకటి నన్ను అడిగిండేది ఏమంటే కామెంట్స్లో దర్శన్ది బ్రేస్లెట్ గురించి అడిగినారు. ఐ హోప్ అది ఈ బ్రేస్లెటే అనుకుంటాను. సో బేసిక్గా ఇది అండ్ ఇక్కడ ఉండేదంతా గోల్డ్. అండ్ ఈ బ్లాక్ ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ లెదర్ కదా దర్శన్? రబ్బరా? లెదర్ విత్ అదే ఇది ఫైర్ ఏం చేసినా కూడా అది అంటుకోదు. అదొక టైప్ ఆఫ్ లెదర్ అన్నమాట మొత్తానికి. అండ్ ఇది ఎగ్జాక్ట్ ఎన్ని గ్రామ్స్ ఉందని నాకు తెలీదు. ఎన్ని గ్రామ్స్ ఉంది? 28 grams అనుకుంటా. 28 grams ఓన్లీ గోల్డ్ అన్నమాట. సేమ్ ఇదే చూసేసి నా ఫ్రెండ్ కూడా ఇదే తీసుకున్నాడు, ఇదే కాలనేసి సేమ్ తీసుకున్నాడు. లయన్ వచ్చింది. చిమ్మ వచ్చింది గైస్, చిమ్మ. సో అదనమాట ఎగ్జాక్ట్ డిజైన్. ఫోటో ఏదైనా ఉంటే దర్శన్ నాకు ఇస్తే నేను పక్కన పెట్టుకుంటాను, మీకు రెఫరెన్స్ యూజ్ అవుతుంది. సో అది దర్శన్ లవ్ జూహి అని అది నాదేం కాదండి. టాటూ గురించి అడిగినారు. ఎల్జే అంటే
మా మామయ్య పేరు అత్తయ్య పేరు అనమాట. జే నాది కూడా కలిసి వచ్చింది, జూహిత్ అని చెప్పేసి. అత్తయ్య పేరు జయలక్ష్మి. అన్ని కలిసి వస్తాయి మా బాగా. సర్లే ఈ రోజు నీకు బండి వస్తుందనే ఆనందంలో చాలా హ్యాపీగా ఉన్నావు. అది కాకుండా నాకు తెలియకుండానే పూజ అంతా చేసేసిన తర్వాత అబ్బా పాప ఏడిపోదామా అనింది. నేను ఏం పాప ఏం అట్లా ఫ్రీగా ఉన్నావు కదా ఈరోజు ఏడికైనా పోదామా అనింది. పోదాము అంటే ఫస్ట్ అమ్మకు వీడియో కాల్ చేయన్నా అనింది. చేస్తాను, ఎందుకు చెప్పు అంటే నువ్వు చెయ్యి ఫస్ట్ చెప్తా. అమ్మ ఈరోజు బండి బుక్ చేయకపోదాము అంటే నేను లిటరలీ షాక్, ఇట్లా చూస్తున్నా నేను అని. సో అదనమాట. అండ్ ఇంకొకటి ఏమంటే కార్ది కూడా ఈరోజు అయిపోతుంది. కార్ది మొన్న అడ్వాన్స్ చేసేసి వచ్చినాం కదా, ఈరోజు పేమెంట్ చేద్దాము అని వెళ్తున్నాము. ఇంకొక 2 days లో కార్ కూడా వస్తుందండి. సో ఈరోజు అన్ని మంచి మంచి న్యూస్లు వింటున్నాం కాబట్టి ఫస్ట్ అయితే దేవుడి పూజ అయిపోయింది, మార్నింగ్ అట్లా స్టార్ట్ చేసిన. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి ఇంకొంచెం బ్లెస్సింగ్స్ తీసుకొని దాంతోపాటు మీ కంగ్రాచులేషన్స్ విషెస్ కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. లెట్స్ గో. థ్యాంక్ యూ గైస్. ఓకే లెట్స్ గో. వెళ్ళిన తర్వాత కాయ కట్టే వాళ్ళు ఇట్లా తీసుకోవాలి. అండ్ అక్కడ చెప్తారనమాట ఏం చేయాలి, ఏంటి రూల్స్ కరెక్ట్గా. అండ్ మనం ఏదైతే కోరిక అనుకొని ఉంటామో అది అన్నేసుకొని ఒకసారి కట్టేయాలన్నమాట. 16 days తర్వాత వచ్చి సో అది తీసి ఇంట్లోనే స్వీట్ చేసుకోవాలి. ప్రాసెస్ ఒకసారి మీరు కార్యసిద్ధి టెంపుల్కి వెళ్తే ఈజీగా చెప్తారు. సో అదంతా కంప్లీట్ చేసుకొని మేము బయలుదేరాం. కరెక్ట్గా 12:55 అయింది. ముందైతే 12:30కే క్లోజ్ చేస్తోంది టెంపుల్. ఇప్పుడు ఇంకా ½ an hour ఎక్స్టెండ్ చేశారు. ఇంకా రెనోవేషన్ 1 month పడుతుంది అన్నారు కదా. నెక్స్ట్ మంత్ 24th అన్నారు, మార్చ్ 24th కి అన్ని కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు సార్. కానీ మంత్ ఎండ్ కల్లా అయిపోతుంది అన్నారు. మాక్సిమం March 24th. యాక్చువల్గా ముందు ప్రాసెస్ ఎట్లుండేదంటే మనం కాయ కడతాం కదా, కట్టక ముందే 16 ప్రదక్షిణలు లోపల చేస్తా ఉంటాం అనమాట, టెంపుల్ లోపల మొత్తం ప్రదక్షిణలు. ఇప్పుడు ఇంకా రెనోవేషన్ ఉంది కాబట్టి జస్ట్ 3 ప్రదక్షిణలు అక్కడే మనం నిల్చున్న చోటే 3 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. 16 days నాన్ వెజ్ ఏం తినకూడదు అనమాట. నో ఎగ్, నో నథింగ్, నో నాన్ వెజ్ ఆ టైంలో 16 days పీరియడ్ లో. సో 16 days లో మనం 4 times టెంపుల్ కి రావాలి. 4 times మనం కన్సిడర్ చేసుకుంటే ఈ రోజు నాది ఒకటి అయిపోయింది, మళ్ళీ కాయ విప్పే రోజు ఇంకొక రోజు. సో ఒక 2 days కవర్ అవుతాయి. అండ్ ఈ 16 days టైం పీరియడ్ లో ఇంకొక 2 times రావాల్సి వస్తుంది అనమాట. అప్పుడు వచ్చినప్పుడు కూడా 16 ప్రదక్షిణలు చేయాలి యాక్చువల్ గా. ఇప్పుడు మనకు రెనోవేషన్ లో ఉంది కాబట్టి వద్దు అని చెప్పినారనమాట. అండ్ ఇది ఇస్తారు మనకు, దారం కట్టుకోవాలా, 16 days ఉండాలి, లాస్ట్ డే తీసేయాలి. సో ఇది ఇచ్చి వెనకాల ఇది మంత్ర ఉంటుందన్నమాట, ఆంజనేయ స్వామిది. సో ఇది డైలీ 108 times చదివితే మంచిది అని చెప్తారనమాట. సో ఇది ఒకటి అట్లనే పెట్టుకోవాలి. ఫోటో తీసి పెట్టుకోండి మీరు, ఏ కాయ అక్కడ నెంబర్ అంతా పెట్టింటారనమాట వాళ్ళు. సో ఇట్స్ ఎ ప్రాసెస్. మోస్ట్లీ కర్ణాటక, బెంగళూరులో ఉండే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం దర్శన్? ఇప్పుడు అమ్మ వాళ్ళని పిలుచుకొని పికప్ చేసుకోవాలా. ఎస్, లెట్స్ గో గైస్. లెట్స్ గో. సో దిస్ ఈస్ హిస్ డ్రీమ్ బైక్ అండి. సో మొత్తానికి దర్శన్ చాలా కన్ఫ్యూజన్ తర్వాత తనేంటంటే అసలు టెస్ట్ డ్రైవ్ చేయకుండా ఎట్లా బుక్ చేయాలి ఏంటి అని చెప్పేసి, అండ్ మొత్తానికి కరెక్ట్ టైంకి మనదొకటి బయ్యర్ తీసుకొచ్చారనమాట బైక్. పాపం వాళ్ళు అరేంజ్ చేశారు మనకు. సో చూసాడనమాట, సో ఎలా ఉంది ఏంటి, ఫీల్ ఎలా ఉంది, తను డ్రైవ్ చేయగలుగుతాడా లేదా అని చెప్పేసి చూసి, అండ్ కలర్ కూడా బ్లాకే డిసైడ్ చేసుకున్నాడు మొత్తానికి. బికాజ్ 2 reasons. వైట్ నేను పర్సనల్గా చూసాను దగ్గర నుండి, నాకు వైట్ అంతేం అనిపించలేదు అనమాట. అండ్ గ్రే ఏంటంటే కంపెనీ వాళ్ళు గ్రే కలర్ ఇంకా కొద్ది రోజుల తర్వాత అది డిస్కంటిన్యూ చేసి ఇంకా అప్గ్రేడెడ్ వర్షన్ తెస్తున్నారు. సో గ్రే అయితే వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ కొత్త కలర్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు కాబట్టి గ్రే లేదు ఆప్షన్లో. ఇంకుండే ఒకే ఒక ఆప్షన్ ఏంటి మనకు, బ్లాక్ అనమాట. సో బ్లాక్ ఏంటంటే దర్శన్ నాకు చెప్పాడు, లేదు నాది బుల్లెట్ ఉండేది ఆల్రెడీ బ్లాకే కదా, సో అది వచ్చింది నాకు. సో ఇట్స్ ఓకే, మనం బ్లాక్ తీసుకోవచ్చు, ఆల్రెడీ ఒక బైక్ ఉంది కాబట్టి ఇంకొకటి అని చెప్పేసి.
అండ్ మొత్తానికి ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ థింకింగ్ ఒక 2-3 అవర్స్ డిస్కషన్ తర్వాత వీ బుక్ దిస్ డ్రీమ్ బైక్ గైస్. ఫైనలీ బుకింగ్ అయిపోయింది ఆఫ్టర్ సో మచ్ థింకింగ్ ఎట్లుంటుంది ఏమి అని చెప్పి మొత్తానికి అయిపోయిందండి. బుక్ చేసేసినాము. అస్సలు కాంప్రమైజ్ కాలేదన్నమాట. చూసినాడు ఎట్లా నచ్చుతుందా లేదా అని మొత్తం అన్ని చెక్ చేసుకున్న తర్వాతే, అంటే ఏదో ఇంకా బుక్ చేయాలి హడావిడిగా బుక్ చేసేయాలి అని చేయలేదన్నమాట. చాలా థింక్ చేసిన తర్వాతే బుక్ చేసినాడు. అండ్ హోప్ఫుల్లీ తన బర్త్డేకి వస్తే బెటర్ అని అనుకుంటున్నాం అనమాట. చూద్దాము. ప్రస్తుతానికి ఇప్పుడు బైక్ పని అయిపోయింది, కార్ పని ఉంది కాబట్టి కార్ గురించి కొంచెం ప్రాసెస్ జరుగుతుంది కదా. సో బుకింగ్ అయిపోయింది. ఈ రోజు ఇంకా అమౌంట్ ఎక్స్ట్రా కట్టాలి కదా, కడితే కార్ వచ్చేస్తుంది ఇంటికి. సో మిగతా అమౌంట్ కట్టేసి మన కార్ని ఇంకొక 2 days లో మనం ఇంటికి తెచ్చుకోవడానికి ట్రై చేస్తాము. సో ఫస్ట్ అక్కడికి వెళ్దాం, ఓకేనా? ఫస్ట్ తినాలండి, నాకు ఆకలిస్తాను. సో లిటరలీ మీతో పాటు నేను కూడా అట్లనే అనుకున్నా, ఎందుకు బైక్ ఇంత కాస్ట్లీ అని చెప్పేసి. ఐ డోంట్ నో అసలు ఆ బైక్లో ఉండే స్పెషాలిటీస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నాకు పెద్దగా అర్థం కాదు. అబ్బాయిలకి అయితే ఇన్ఫ్యాక్ట్ బాగా అర్థమవుతుందేమో. అండ్ వాళ్ళు చెప్పిండే ప్రైస్ అయితే 21,34,000 చేంజ్ ఎంతో చెప్పారు ఎగ్జాక్ట్గా, వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. తర్వాత మనము ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేయించుకోవాల్సినవి అవన్నీ ఇంకా చాలా ఉంటాయి. అండ్ దాంతోపాటు కార్ పని కూడా అయిపోయిందనమాట. సో మొత్తం అన్ని వర్క్స్ ఈరోజు కంప్లీట్ అయిపోయాయి. వచ్చిన వెంటనే ఈ పార్సిల్ మాకు రమణ అంకుల్ పంపించారు, ఇది DTDCలో. అసలు నేను చూసి నాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మా ఇద్దరి ఫోటో ఫ్రేమ్స్ మీరు ఇల్లు అంతా చూసినా ఒకటి కూడా కనిపించవు. అది ఎందుకో కానీ మేము ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోలేదు. మేబీ దిస్ ఈస్ ద రీజన్ అనుకుంటా. ఎవ్రీథింగ్ హ్యాజ్ ఏ పర్పస్ అంటారు కదా, నాకు నిజంగానే ఇదే అనిపించింది. ఫోటో ఫ్రేమ్స్ అక్రెలిక్వి చేసి పంపించారు, విచ్ ఈస్ సో క్యూట్. ఇది మా ఫస్ట్ అఫీషియల్ మీట్ ది ఫోటో ఒకటి, ఇంకొకటి బాలిది. రెండు నాకు చాలా చాలా బాగా నచ్చాయి. ఇవి ఇంట్లో సెట్ చేస్తున్నాం మేము ప్రస్తుతానికి. ఒకటి ఆల్రెడీ బెడ్రూమ్లో పెట్టేసి ఇంకొకటి ఇక్కడ ఉంది. దర్శన్కి వర్క్ ఉందని వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు నేను ఒకటే పెట్టలేను, అది ప్రస్తుతానికి అక్కడ పెట్టాను. మళ్ళీ వేరే ప్లేస్ సెట్ చేసామన్నమాట దీనికి. క్యూట్, నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడే ఇంకా కొన్ని పార్సెల్స్ కూడా వచ్చినాయి అనమాట. ఒక 5 కుర్తీస్ వచ్చినాయి. సో అమెజాన్ నుండి ఆర్డర్ పెట్టుకుంటే కొన్ని అఫోర్డబుల్ అండ్ డైలీ వేర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది దర్శన్ నా కోసం ఆర్డర్ పెట్టిండేది. నేను అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. అండ్ ప్రైజెస్ ఏంటంటే నేను కొన్నప్పుడు ఒక ప్రైస్ ఉంటాయి, సేల్ ఉన్నప్పుడు తీసుకోండి మీరు, అప్పుడైతే ఇంకా ప్రైజెస్ కొంచెం తక్కువ పడతాయి. సో నేను కొన్నప్పుడు ఒకటి ఉంటాయి, సేల్ ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఉంటాయి, లేనప్పుడు కొంచెం ఎక్కువ ఉంటాయి అట్లా. కాబట్టి లింక్స్ అన్ని కింద ఉంటాయి, ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. ఎక్కువ లేవు, 5 ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉండేది తీసుకున్నాను. సో త్వరగా చూపించేస్తా. గైస్, దిస్ ఇస్ ద ఫస్ట్ డ్రెస్. యాక్చువల్లీ కొంచెం లూజ్ ఉంది, ఒక సైజ్ చిన్నది పెట్టుకోవాల్సింది, బట్ కంఫర్ట్ వైజ్ నాకు బాగా నచ్చింది. సో బ్లాక్ గోల్డ్ కాంబినేషన్ విల్ నెవర్ గో రాంగ్ కదా. ప్యాంట్ అయితే మనకు ఫుల్ ప్లాజోస్ ఇచ్చేసాడు అనమాట. అండ్ ఈ నెక్ కూడా డిఫరెంట్ ఉంది, బికాస్ నా దగ్గర ఇలాంటివి లేవు. అండ్ ఇది ఒకటే కొంచెం లూజ్ లేకపోతే బాగుండేది. ఇట్స్ మై ఫాల్ట్ యాక్చువల్లీ. సైజ్ ఓవర్ ఎస్టిమేట్ చేసి కొంచెం పెద్ద పెట్టేశాను కాబట్టి కొంచెం లూజ్ ఉంది. ఐ టేక్ 1 size డౌన్ ఫ్రమ్ నెక్స్ట్ టైం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. కలర్ కాంబినేషన్ బాగుంది. ఇన్ఫాక్ట్ మనం ఒక బ్లాక్ కలర్ బెల్ట్ ఇట్లా పెట్టేసినా కూడా చాలా మంచి లుక్ వస్తుందని నా పర్సనల్ ఫీలింగ్. దిస్ ఇస్ ద ఫస్ట్ అవుట్ఫిట్. ఈ సెకండ్ అవుట్ఫిట్, దిస్ ఇస్ వెరీ క్యూట్ కదా. కలర్ కాంబినేషన్ బాగుంది, సిల్వర్ విత్ పింక్ కాంబినేషన్. చూసినప్పుడు ఎట్లుంటుందో అనుకున్నాను కానీ బాగా సెట్ అయింది. అండ్ గెస్ వాట్, ఇట్ హ్యాస్ పాకెట్స్. అండ్ ప్యాంట్ మనకు పింక్ ప్లాజో వచ్చింది కదా, దీనికి కూడా ఇన్ఫాక్ట్ అన్నిటికీ పాకెట్స్ ఉన్నాయన్నమాట, ఇటు సైడ్. సో పాకెట్స్ ఉండే డ్రెస్సెస్ ఇంకా ప్లస్. ఇన్ఫాక్ట్ నిన్న పెట్టిన హాల్ వీడియోలో కూడా నేను తర్వాత చూసుకున్నాను,
అన్నిటికీ ప్యాంట్స్ కి పాకెట్స్ ఉన్నాయి. సో మొబైల్ పెట్టుకోవడానికి అంత చాలా బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ నాకు ఎందుకో చాలా క్యూట్ అండ్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది. సో దర్శన్ బర్త్డే రోజు ఏమైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు అట్లా వేసుకోవాలన్నా, లేదంటే యూజువల్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకోవాలన్నా కూడా ఈ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అవుట్ఫిట్స్ అని చెప్తాను. లుక్ ఎట్ ద కలర్, ఎంత రాయల్గా ఉంది కదా. యాక్చువల్గా ఇట్లాంటిది ఒకటి కలర్ కాంబినేషన్ ఒక 4 years బ్యాక్ ఏమో ఉండేది. దీనికి ప్లెయిన్ కుర్తీస్ కాదు, దుపట్టాస్ వస్తాయి చూడండి. సో అవి తీసుకోండి, దాన్ని గోల్డ్ కలర్ దుపట్టాస్. సో అవి చాలా బాగుండేది. అండ్ ఐ లవ్ దిస్ కలర్ గైస్. ఫ్యాబ్రిక్ కూడా డైరెక్ట్ గా చూడడానికి ఇట్స్ వెరీ రాయల్, నాకు చాలా రాయల్ గా అనిపిస్తుంది. బై ద వే దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్, ఓకే, నేనే కొనుక్కున్నాను. ఎందుకో నాకు ఈ మధ్య కుర్తీస్, కొంచెం బ్రీదబుల్ గా ఉండే డ్రెస్సెస్ వేసుకోవాలంటే బాగా ఇష్టపడుతున్నాను అనమాట. ఏదో టీ షర్ట్స్ కొంటున్నాను, లేదంటే కుర్తీస్ కొంటున్నాను. సో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నా. అండ్ కుర్తీ సెట్స్ అండి, సపరేట్ కుర్తీస్ కంటే ఈ మధ్య కుర్తీ సెట్స్ మీద కొంచెం ఆఫర్స్ ఎక్కువ ఉండేది చూసిన. సో దిస్ ఇస్ ద వన్. ఇన్ఫాక్ట్ ఈ బ్రాండ్ నేను ట్రై చేయడం కూడా ఇది ఈ మధ్య ట్రై చేస్తున్నాను అనమాట. వీళ్ళ దాంట్లో ఉండే కొత్త కలెక్షన్ అంతా కొని చూస్తున్నాను. అండ్ ఇట్స్ వర్కింగ్ ప్రిటీ గ్రేట్. అండ్ ఈ డ్రెస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది 4th. సో మంచి డీప్ పర్పుల్ కలర్ తో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. కొంచెం డార్క్ కలర్స్ అయితే ఇంకా మంచిగా కనిపిస్తాయి. ప్లస్ అన్ని అకేషన్స్ కి కొంచెం బాగా సెట్ అవుతాయి. ఆఫ్ కోర్స్ పేస్టల్ కలర్స్ కూడా, కాకపోతే పేస్టల్ కలర్స్ వేసి కొంచెం ఓకే చాలా, ఇంకా పేస్టల్స్ వేసింది, కొంచెం డార్క్ ట్రై చేద్దాము, డార్క్ సీజన్ లాగా చేద్దాము అనుకొని ఇది డార్క్ కలర్. అండ్ ప్యాటర్న్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నేను చాలా సింపుల్ ప్యాటర్న్స్ తీసుకుంటాను అనమాట. ఏదైనా ఫంక్షన్స్, లేదంటే ఫంక్షన్స్కి వేసుకెళ్ళే అవుట్ఫిట్స్ తప్పించి మిగతా ఇంట్లో వేసుకుంటే రెగ్యులర్ కుర్తీస్, బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునేటివన్నీ చాలా సింపుల్ ప్యాటర్న్స్ పెట్టింటాను. బికాజ్ ఏ అకేషన్కైనా, లేదంటే బయటకు వెళ్ళాలన్నా, లేదంటే ఇంట్లో ఉండడానికైనా కొంచెం సెట్ అయ్యేలాగా, ఏదైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నా సూట్ అయ్యేలాగా తీసుకుంటూ ఉంటా. అందులో ఇది ఒకటి. అండ్ అన్ని అవుట్ఫిట్స్కి నేను తీసుకుంటే అన్ని అవుట్ఫిట్స్కి పాకెట్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. బికాజ్ ఏదైనా కీస్, మొబైల్ పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్. ఇది లాస్ట్ కుర్తీ గైస్, ఓ మై గాడ్, మెటీరియల్ ఈస్ వెరీ 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 సాఫ్ట్. ఇంతకు ముందువి కాటన్ ప్లస్ కొంచెం జూట్ అండ్ లెనిన్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయన్నమాట. అవి కూడా కంఫర్ట్ ఉన్నాయి, బట్ ఇది టాప్ నాచ్ కంఫర్టబుల్. సో మీరు జస్ట్ కంఫర్టబుల్ గా క్యాజువల్ డ్రెస్ చాలా సాఫ్ట్ ఉండే తీసుకోవాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చూస్ దిస్ వన్. బికాస్ దిస్ ఇస్ వెరీ సాఫ్ట్ అండ్ చాలా బ్రీదబుల్ గా కంఫర్టబుల్ ఉంది. అండ్ బటన్స్ ఇచ్చారనమాట. అండ్ ఈ బటన్స్ అన్ని డిటాచ్ అవుతాయి, అంటే ఫిక్స్డ్ స్టిచ్చింగ్ చేసి పెట్టలేదు. నాకు అట్లా స్టిచ్చింగ్ చేస్తే నచ్చదు అనమాట. బికాస్ మన కంఫర్ట్ వైజ్ మనం పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ దిస్ ఇస్ అ వెరీ క్యూట్ అండ్ క్లాసిక్ కలర్ కదా, బ్లూ కాంబినేషన్, బ్లూ వైట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా సేమ్ ప్యాటర్న్ లో ప్యాంట్స్ ఇచ్చారు విత్ పాకెట్స్. సో ఇది నేను కొన్న కుర్తీస్ అనమాట కొన్ని. సో డెఫినెట్లీ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టుంటాను, చూడండి. అండ్ కంగ్రాచులేషన్స్ దర్శన్ ఫర్ హిస్ న్యూ బైక్ ఆల్సో. అండ్ ఎస్ గైస్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. దర్శన్ లేడు కాబట్టి నేనే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా, లేదంటే మీ ఫ్రెండ్స్తో అయినా షేర్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్, బాయ్.